ॐ स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते सम्प्राप्ते सन्निहिते काले सम्प्राप्ते सन्निहिते काले नहि रक्षति डुकृङ्करणे नहि रक्षति डुकृङ्करणे भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज మూఢమతే. తాత్పర్యం: గోవిందుని భజించు, గోవిందుని భజించు, గోవిందుని భజించు. ఓ మూర్ఖ, మరణమాసన్నమైనప్పుడు నిన్ను ఏ డుక్రున్ వ్యాకరణము రక్షించదు. మూఢజహీహి ధనాగమతృష్ణ మూఢజహీహి ధనాగమతృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణం యల్లభసే నిజ కర్మోపాతం యల్లభసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయచిత్తం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. తాత్పర్యం: ఓ మూర్ఖుడా, ధనమును ఆర్జింపవలెనను పేరాశను విడుము. తృష్ణారాహిత్యమును సద్బుద్ధిని అలవర్చుకొనుము. నీవు చేసిన కృషి వలన నీకు న్యాయముగా ఏది లభించునో దానితో నీ మనస్సును తృప్తిపరచుకొనుము. నారీస్తనభర నాభిదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంసవ సాదివికారం మనసి విచింతయ వారం వారం. నళినీ దళగజ జలమతి తరళం తద్వజ్జీవితమతిశయ చపలం విధివ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం. తామరాకుపైనున్న నీటి బిందువు మాదిరి జీవితం ఎంతో చంచలమైనది. జనులందరూ రోగములతో బాధపడుతూ దేహాభిమానమును విడువక దుఃఖములో చిక్కుకొనియుందురు. మనుష్కునకు సుఖమే లేదని తెలుసుకొనుము. యావద్విత్తోపార్జన సక్తః తావన్నిజ పరివారో రక్తః పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాం కోపి న పృచ్ఛతి గేహే. ధనమును సంపాదించుచున్నంత వరకే నీ బంధుమిత్ర పరివారజనము నీ యందు అనురాగము ఆసక్తి చూపుదురు. ముసలితనమున నీ దేహము శిథిలమై శక్తిహీనమైనప్పుడు నీ ఇంట నున్న పలుకరించువారు ఎవ్వరూ ఉండరు.
యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యాభిభ్యతి తస్మిన్ కార్యే. శరీరంలో ఊపిరి ఉన్నంత వరకు ఇంటిలోని వారు కుశలమును విచారింతురు. ఆ ఊపిరి ఆగిపోయి మరణము సంభవించినప్పుడు నీ మృతదేహము చూసి సమీపించుటకు నీ భార్య కూడా భయపడును. బాలస్తావత్ క్రీడాసక్తః తరుణస్తావత్ తరుణీసక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః పరబ్రహ్మణి కోపి న సక్తః. బాల్యమంతయు ఆటపాటల యందు ఆసక్తి చేతను, యవ్వనమంతయు స్త్రీ వ్యామోహము చేతను, వార్ధక్యమును సంసార చింతన చేతను జీవితమంతా గడుపుదురే కాని పరబ్రహ్మమునందు ఆసక్తి కల వారెవ్వరునూ లేరు. కాతే కాంతా కస్తే పుత్రః సంసారోయమతీవ విచిత్రః కస్య త్వం కః కుత ఆయాత తత్వం చింతయ తదిహ భ్రాంతః. ఓ సోదర, నీ భార్య ఎవరు, ఎవడు నీ పుత్రుడు, వారికి నీకును గల సంబంధమేమి, నీవు ఎవరవు, ఎక్కడ నుండి వచ్చితివి? ఈ సంసారమే అతి విచిత్రమైనది. ఈ తత్వమును బాగా ఆలోచించి తెలుసుకొనుము. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తిః. జ్ఞానులైన సజ్జనులు సాంగత్యం వలన సంసార బంధములు విడిపోవును. బంధములు విడిపోయిన అజ్ఞానమూలకమైన మోహము పోవును. మోహము నశించినచో నిశ్చలమగు పరిశుద్ధతత్వము గోచరమగును. అది తెలిసినప్పుడు జీవన్ముక్తి కలుగును. వయసి గతే కామ వికారః శుష్కే నీరే కాసారః క్షీణే వీతే పరివారో జ్ఞాతే తత్వైక సంసారః. వయసు మళ్ళిన వానికి కామ వికార మెక్కడిది. నీరు ఎండిపోయిన ఎడల అది చెరువు ఎలా అవుతుంది? అట్లే ధనము లేనప్పుడు పరివారం ఎట్లుండును? తత్వము అనుభూతమైన తర్వాత సంసార బంధము ఏముండును? మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాలా సర్వం మాయామయమిద మఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశావిదిత్వా. ధనము పరివారము యవ్వనము కలవని గర్వముతో ఉండకుము. క్షణములో వీటినన్నిటినీ కాలము హరించును. ఇదంతయు మాయామయమని, మిథ్యయని, అశాశ్వతమని గ్రహించి జ్ఞానివై పరబ్రహ్మమును పొందుము. దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః కాలక్రీడతి గచ్చత్యాయుః తదపి న ముంచాత్యాసవాయుః. రాత్రింబవళ్ళు, ఉదయ సాయంకాలములు, శిశిర వసంతాది ఋతువులు ఒకదాని వెంటబడి ఒకటి వచ్చును పోవుచుండును. ఈ విధముగా కాలము క్రీడించుచున్నది.
ఆయువు క్షీణించుచున్నది. అయినను ఆశాపిశాచము మాత్రము నిన్ను వదలకయే ఉన్నది. కాతే కాంత ధనగత చింత వాతులకింత వనాస్తి నియంత త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్జవతరణే నౌకా. ఓయి, నీ భార్య ఎవరు? నీవు ఎల్లప్పుడూ ధనమును గూర్చిన చింతయేనా? వేరొక చింత లేదా? నిన్ను సన్మార్గమును నడిపింప చెయ్యగల వారెవ్వరూ లేకపోయారా? నీవు ముల్లోకములు వెదకినను సంసార సాగరమును దాటించుటకు సజ్జన సాంగత్యము తప్ప వేరొక నౌక లేదని తెలుసుకొనుము. జటిలో ముండీలుంచిత కేశః కాషాయాంబర బహుకృత వేషః పశ్యన్నపి చన పశ్యతి మూఢో ఉదర నిమిత్తం బహుకృత వేషః. జుట్టును జడలుగా కట్టుకొనుట, తలను నున్నగా గొరిగించుకొనుట, కాషాయ వస్త్రములు ధరించుట, ఇట్లు ఉదర పోషణ నిమిత్తము పెక్కు వేషములను వేయుచున్నారే కాని లోక పరిస్థితులన్నీ చూచుచున్ను జ్ఞానోదయమునకై ఎంత మాత్రము ప్రయత్నించరు. అంగం గలితం పలితం ముండం దశన విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంచత్యాశాపిండం. శరీరము కృంగి కృశించి చిక్కి మడతలు పడినను, తల పూర్తిగా నెరిసిపోయినను, పండ్లు ఊడిపోయి నోరు బోసిపోయినను, ముసలితనము వచ్చి కర్రను పట్టుకొని కానీ నడవలేకపోయినను ఆశ మాత్రము అతనిని వదలదు. అగ్రే వహ్నిః పృష్ణే భాను రాత్రౌ చుబుక సమర్పిత జానుః కరతల భీక్షస్తరుతల వాసః తదపి న ముంచత్యాశాపాసః. తన వారితో గల సంబంధములనన్నింటినీ విడిచి చెట్ల నీడలలో నివసించుచు రాత్రులందు చలికి ముడుచుకొని మోకాళ్లపై గడ్డమును ఉంచుకొని పండుకొనుచు పగలు సూర్యుని ఎండను ఆశ్రయించుచు చేతిలో పడవేసిన భిక్షాన్నమును తినుచు గడుపుచున్నను ఆశ మాత్రము వదిలిపెట్టదు. కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలనమథవా దానం జ్ఞాన విహీన సర్వమతేన ముక్తిన్న భజతి జన్మశతేన. గంగాసాగర సంగమము మున్నగు చోట్ల స్నానములు చేసినను, నోములు వ్రతములు చేసినను, దాన ధర్మములు నెన్ని చేసినను సరే అతడు జ్ఞానము పొందలేకపోయినచో 100 జన్మలు ఎత్తినను ముక్తిని పొందడు. సురమందిరతరు మూల నివాసః శయ్యాభూతలమజినం వాసః సర్వ పరిగ్రహ భోగత్యాగః కస్య సుఖం న కరోతి విరాగః. దేవాలయముల వద్ద నుండు చెట్ల క్రింద నివసించుచు నేలపై పవళించుచు జింకతోలు మున్నగు చర్మములే వస్త్రములుగా కలిగియుండి భోగములనన్నింటినీ త్యజించిన వానికి అట్టి వైరాగ్యము వలన సుఖము ఎందుకు కలగదు? యోగరతో వా భోగరతో వా సద్గరతో వా సద్గవిహీనః యస్య బ్రహ్మణి రమతే చిత్తం
నందతి నందతి నందత్యేవ. యోగమునందు ఆసక్తి కలవాడైనను, భోగమునందు ఆసక్తి కలవాడైనను, ఏకాంతముగా నుండువాడైనను, బంధుమిత్రులతో కలిసి ఉన్నవాడైనను తన మనస్సును పరబ్రహ్మమునందు ఏకాగ్రతతో లగ్నము చేసి వినోదించువాడు ఎల్లప్పుడూ ఆనందమును అనుభవించుచున్నాడు. భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికా పీత సకృదపి యేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన చర్చ. భగవద్గీతను కొంచెము అధ్యయనము చేసినను, గంగా నదీ జలములోని ఒక బిందువునైనా పానము చేసినను, ఒక్కసారి అయినను మనసా కర్మణ భగవంతుని పూజించినను చాలు. అది యముని వలన ఎంత మాత్రము భయము లేదు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. మరల మరల జన్మించుచు, మరల మరల మరణించుచు, తిరిగి తల్లి గర్భమున శయనించుచు, ఈ సంసారమును దాటజాలక నా బాధలకు గురవుతున్న నన్ను మురారి కృపతో సంసారము నుండి తరింపజేయుము. రత్యాచర్పట విరచిత కంఠః పుణ్యా పుణ్య వివర్జిత పంతః యోగి యోగ నియోజిత చిత్తో రమతే బాలోన్మాతవదేవా. వీధులలో దొరికిన గుడ్డ ముక్కల బొంతను ధరించి పుణ్యపాపముల భేదములను వర్జించిన వాడై యోగి తన చిత్తమును బ్రహ్మమునందు లగ్నము చేసి పసిబాలుని వలెను ఉన్మత్తుని వలెను ఆనందముతో సంచరించు. కస్త్వం కోహం కుత ఆయాతః కామే జననీ కో మే తాతః ఇతి పరిభావయ సర్వమసారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం. సర్వవ్యాపకుడైన భగవంతుడు నీయందును నాయందును కూడా ఉండును. అతడొక్కడే సహనము కోల్పోయి నిష్కారణముగా నాపై కోపముతో ఉన్నావు. నీవు శీఘ్రముగా విష్ణువులో ఐక్యమును సాధింపగోరుదువేని భేదబుద్ధిని వీడి అంతటను సమచిత్తుడవై ఉండి గోవిందునే సేవింపుము. త్వయి మయి చాన్యత్రైకో విష్ణుః వ్యర్థం కూప్యసి మయ్య సహిష్ణుః భవ సమచిత్తః సర్వత్ర త్వం వాంఛస చిరాద్యధి విష్ణుత్వం. నాలోను నీలోను మనందరిలోనూ ఈ చరాచర జీవకోటిలో ఉన్నవాడు ఆ విష్ణువే. అజ్ఞానముతో అన్నియూ మరచి అందరినీ దూషింతువు ఏలా? సమభావమును సహనము పెంచుము, స్వార్థము త్రెంచుము, సమతను పెంచుము. మానవ సేవ మాధవ సేవగా దైవత్వముతో దయతో మెలుగుము. శత్రౌ మిత్రే పుత్రౌ బంధో మా కురు యత్నం విగ్రహ సంధౌ సర్వస్మిన్నపి పశ్యాత్మానం సర్వత్రోత్సృజ భేద జ్ఞానం. శత్రువునైనా మిత్రుడనైనా పుత్రుడనైనా బంధువునైనా కలహము చెయ్యక కూర్మిని చూపి శత్రుభావంను సంహరించుము. ఇతరులపైన కోపము చేసిన నిన్ను నీవే కోపించిన తీరు నీలో అందరిలో శ్రీహరి నుండ ఇతరుల నేల దూషణ చేయుతువు.
కామం క్రోధం లోభం మోహం త్యక్త్వాత్మనం భావయ కోహం ఆత్మజ్ఞాన విహీనా మూఢాః తే పచ్యంతే నరక నిగూఢాః. కామక్రోధ లోభమోహములను వదలి నేను ఎవరిని అనే ఆత్మవిచారము చేయుము. ఆత్మజ్ఞాన విహీనులైన మూఢులు ఈ అరిషడ్వర్గం వదలక వాటినంటి పెట్టుకుని సంసార నరకములో పడి మ్రగుచుందురు. గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్త్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీన జనాయ చ వీతం. భగవద్గీతను విష్ణు సహస్రనామములను సంకీర్తన చేయుచుండవలయును. ఎప్పుడూ శ్రీపతి రూపముపై మనసు నిలిపి ధ్యానింపవలెను. ఎల్లప్పుడూ సజ్జనులతో సహవాసము చేయవలెను. బీదలకు ధనము పంచిపెట్టవలెను. సుఖత క్రియతే రామ భోగః పశ్చాద్దంత శరీరే రోగః యద్యపి లోకే మరణం శరణం తదపి న ముంచతి పాపచరణం. ఇంద్రియ సుఖములు ఎల్లప్పుడూ తీరవు. కామవాంఛలే కాల సర్పములై దేహమునకు రోగము మిగుల్చును. మనిషికి చివరకు మరణము తథ్యము. కానీ అతని పాపములు అతనిని వదలవు. అర్ధమనర్థం భావయ నిత్యం నాస్తి తత సుఖలేశయ సత్యం పుత్రాదపి ధన భాజాం భీతిః సర్వత్రైషా విహితా రీతిః. ధనమెల్లప్పుడూను అనర్థమునే కలిగించునని గ్రహింపుము. ధనము వలన సుఖము కొంచెమైనను కలుగదు. అది సత్యము. ధనవంతులు పుత్రుని వలన కూడా భయపడుదురు. ప్రపంచమంతా ఇదే రీతిగా ఉన్నది. ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధాన కుర్వవధానం మహదవధానం. అష్ట సాధనలు అవలంబించు. అంతర్ముఖముగా మనసును నిలుపు. ఏకాగ్రతను సంపాదించు. అటువంటి శాంతము నొందిన సమాధి స్థితిలో ఆనందము నీ సొంతమగును. గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాద చిరాద్భవ ముక్తః. గురు చరణాంబుజ నిర్భర భక్తః సంసారాద చిరాద్భవ ముక్తః. సేంద్రియ మానస నియమాదేవం సేంద్రియ మానస నియమాదేవం ద్రక్షసి నిజ హృదయస్థం దేవం ద్రక్షసి నిజ హృదయస్థం దేవం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సద్గురువులను ఆశ్రయించుము. వారి కరుణతో విభుదుడవగుము. ఇంద్రియములపై నిగ్రహమును ఉంచి మనసును గురు చరణములపై ఉంచి భవబంధములు త్యాగము చేసి ఆ హరిని గాంచు. ఇది శ్రీమద్ శంకర భగవతః కృతౌ భజ గోవిందం సంపూర్ణం. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే.
ఓం. ఇది శ్రీ 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 శంకరాచార్యుల పాదారవిందార్పణమస్తు. హరి ఓం.